అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రధానంగా ఈనాడు దినపత్రిక గురించి. ఈరోజు ఈనాడు దినపత్రిక 50 సంవత్సరాల స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈనాడు యాజమాన్యానికి మరియు చైర్మన్ అయినటువంటి దివంగత రామోజీరావు గారికి మరియు దినపత్రికలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రధానంగా ఈనాడు దినపత్రిక గురించి తెలుసుకున్నట్లయితే ఇది 1974 సంవత్సరంలో రామోజీరావు గారు విశాఖపట్నంలో దీన్ని మొట్టమొదటిగా ప్రారంభించారు. ఈ పత్రిక యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలుగుదనము ఉట్టిపడే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సామాజిక సమీకరణ సామాజిక ఆర్థిక విషయాలని గ్రామాలతో సహా గ్రామాలలో ఉండే ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంది అని కూలంకుషంగా రాష్ట్రంలో జరుగుతున్న యొక్క పరిస్థితులను ఎప్పటికప్పుడు కళ్ళకు అద్దినట్టు ప్రజలకు వివరించడం దీని యొక్క ప్రత్యేకత. ఈ విధంగా విశాఖపట్నంలో మొదలైనటువంటి ఈనాడు దినపత్రిక తర్వాత హైదరాబాదు, తర్వాత విజయవాడ, ఈ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ దాకా కూడా ఇది విస్తరించింది. ప్రతిరోజు ఉదయాన్నే లేవడంతో ఈ కళ్ళ ఎదుటగానే కనపడుతుంది ఈనాడు దినపత్రిక. నాకు తెలిసి ఏవైనా పత్రికల చదివే అభిప్రాయం ఉండేవాళ్ళు, సామాజిక స్పృహ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈనాడు దినపత్రిక ఖచ్చితంగా చదవందే నిద్రపోలేరు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అనేక పత్రికలు ఉన్నప్పటికీ ఈనాడు అనేది ప్రత్యేకమైనది. దాని ముద్రణ విధానంలో కానీ, దాంట్లో వార్తలు రాసే శైలి కానీ అన్నిట్లో కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో జరిగే విషయాలను కూడా, గ్రామీణ ప్రజలు ఎదుర్కొనే సమస్యలను కూడా ఎప్పటికప్పుడు వివరించి ప్రభుత్వాలని అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఇది నిజమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ కూడా నిజమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది. ఈనాడు దినపత్రికలో ఒక వార్త వచ్చిందంటే ఖచ్చితంగా దాని మీద వెంటనే రియాక్షన్ ఉంటుంది ప్రభుత్వంలో. ఎవరైనా పలానా వార్త పలానా దగ్గర ఇది జరిగిందా అని అంటే అది ఈనాడు దినపత్రికలో వచ్చిందా రావలేదా అని అడిగే పరిస్థితి కూడా ఉంది. కొన్ని పత్రికలు సెన్సేషన్గా కొన్ని కామెంట్లు కొన్ని వార్తలు రాస్తున్నప్పటికీ కూడా ఈనాడు దినపత్రిక ఎప్పుడు కూడా సెన్సేషన్ వార్తలు అనేది రాయదు. అది వాస్తవంగా 100% నిజమైతే తెలుసుకొని మాత్రమే దాన్ని రాస్తుంది. ఎప్పుడైనా పొరపాటున కొంచెం తప్పు ప్రచురించినా కూడా దాన్ని వెంటనే సరిదిద్దుకొని ఆ వార్తలకు సంబంధించిన వ్యక్తులకు క్షమాపణ చెప్పేటటువంటి గుణం విధానం ఈనాడు దినపత్రికది. రాష్ట్రంలో కొన్ని లక్షల మంది జీవితాలలో వెలుగును నింపుతూ కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఈనాడు దినపత్రిక మరియు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ అనే విభాగంలో తర్వాత ఈటీవీ అనేక పత్రికలు అనేక ఛానళ్ళు పెట్టి రాష్ట్రంలో అత్యధిక ప్రైవేట్ సెక్టార్లో తెలుగు వాళ్ళకు చెందిన ప్రైవేట్ సెక్టార్లో అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఏకైక సంస్థ ఈనాడు, ఏకైక వ్యక్తి దివంగత రామోజీరావు. కాబట్టి ప్రత్యేకించి రామోజీరావు దీని మీద చేసిన కృషి, దీని మీద ఉన్న పట్టుదల, ఈనాడుతో ఆయనకి అసలు విడదీయలేనటువంటి బంధం. ఎన్ని వ్యాపారాలను పెట్టినా, ఎన్ని పత్రికలు, ఎన్ని వార్తలు, ఎన్ని ఛానళ్ళు వచ్చినా కూడా ఈనాడు దినపత్రిక అతను ఆత్మలో సగం. అదేవిధంగా రాజకీయ పార్టీలు ఎన్ని ఒత్తిడి చేసినప్పటికీ, ఎన్ని బ్లాక్మెయిల్ చేసినప్పటికీ, రామోజీరావు యొక్క ఆర్థిక సంస్థల మూలాలను దెబ్బ కొట్టినప్పటికీ కూడా బెదరక ఎదురొడ్డి నిలబడి విజయం సాధించిన వ్యక్తి రామోజీరావు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వానికి నిజమైన ప్రతిపక్షం ఏంటంటే కూడా ఈనాడు దినపత్రికే. ఎవరికి తలొగ్గకుండా నిజాలను నిక్కచ్చిగా రాసేటటువంటి ఏకైక దినపత్రిక ఈనాడు. కాబట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈనాడు దినపత్రిక యాజమాన్యాన్ని అందరికీ కూడా శుభాభివందనాలు. ఇకపోతే ఈనాడుతో నాకున్న అనుబంధం ఏంటంటే నేను 9వ క్లాస్ చదివేటప్పటి నుంచి నాకు ఈనాడు దినపత్రిక చదివే అలవాటు ఉంది.
నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు ఉదయాన్నే కాలేజీలో ఫ్రంట్ ఆఫీస్ నందు దినపత్రిక ఉండేది. కాబట్టి ఉదయాన్నే టిఫిన్కి వెళ్ళే ముందుగా అక్కడ పోయి దాదాపు హాఫ్ అన్ అవర్ కూర్చొని హాఫ్ అన్ అవర్ నుంచి గంట దాకా ఈనాడు దినపత్రిక చదివే అలవాటు నాకు 9వ తరగతి నుంచి ఉంది. ఈ రోజు నేను ప్రధానంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ ఛానల్ కెన్ మీడియా ఛానల్ పెట్టిన తర్వాత దాదాపు 210 వీడియోలు చేసి ఉంటాను. ఇన్ని వీడియోలు చేయడానికి ప్రధాన కారణము ఈనాడు దినపత్రికే. ఎందుకంటే అప్పటి నుంచి నాకు ఈనాడు దినపత్రిక చదవడం వలన కలిగిన పరిజ్ఞానము, వచ్చినటువంటి నేను నేర్చుకున్నటువంటి సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు, రాజ్యాంగం గురించి అనేక అంశాలను కూలంకషంగా ఈనాడు దినపత్రిక చదవటం వల్ల నేను నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు గ్రూప్ 1 కానీ ఐఏఎస్ ఐపీఎస్లకు ప్రిపేర్ అయ్యే చాలామంది విద్యార్థులను కానీ వాళ్ళు మంచి ర్యాంకులు సాధించిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు ఎలా చదివారు, ఎలా మీకు ఇంత ర్యాంక్ రాగలిగిందంటే నేను ఖచ్చితంగా హిందూ దినపత్రిక, ఈనాడు దినపత్రిక చదివేవాడిని అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈనాడు దినపత్రికలో అంత సబ్జెక్ట్ అనేది ఉంటుంది అక్కడ. ఇప్పుడైనా కూడా దాదాపు ఈనాడు దినపత్రిక పూర్తిగా చదవాలంటే మినిమం 4 అవర్స్ కావాలి, 4 గంటలు పడుతుంది ఈనాడు దినపత్రిక చదవాలంటే. ప్రతిరోజు ఉదయం లేచి ఒక హాఫ్ అన్ అవర్లో ఈనాడు దినపత్రికలో మెయిన్ హెడ్డింగ్లు చదవటం, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తర్వాత మళ్ళీ ఒక గంట సేపు ఈనాడు దినపత్రిక చదవడం, ఇలా రోజుకు 2-3 సార్లు ఈనాడు దినపత్రిక చదివే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమంది కొన్ని కారణాల వల్ల వేరే దినపత్రికలు వేయించుకున్నప్పటికీ కూడా ఈనాడు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే వాళ్ళకి వేరే పేపర్ తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా ఇంకోటి ఎక్స్ట్రాగా ఈనాడు దినపత్రిక కూడా తెప్పించుకుంటారు. అంటే ప్రధానంగా ఈనాడు దినపత్రిక వేయించుకొని వాళ్ళకి అప్లికేషన్ ఉన్నటువంటి పేపరు రెండో పేపర్గా వేయించుకోవడం జరుగుతుంది. అంటే కొంతమంది ఈనాడు దినపత్రిక చదవకపోతే ఆ రోజు మొత్తం ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. నాకైతే అలానే ఉంటుంది. ఖచ్చితంగా నేను ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం లోపు ఏదో ఒక టైంలో ఈనాడు దినపత్రిక అనేది చదవాల్సిందే కంపల్సరీ. అలా ప్రజలతో మమేకమై ప్రజలతో అనుబంధాన్ని కలిగి ఉండే పత్రిక ఈనాడు. కాబట్టి నేను ప్రజలందరికీ తెలియజేసేది ఏంటనగా ప్రజలు మరియు చిన్నపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులకి అంటే అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలు చదువుకునేటప్పుడు కూడా ఒక అంశంగా వాళ్ళని దినపత్రికలు చదివించండి. కనీసం రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాళ్ళకి హెడ్డింగ్స్ చదివే అలవాటు నేర్పించండి. తర్వాత క్రమేణా వాళ్ళే దినపత్రిక చదవటం అలవాటు చేసుకుంటారు. పత్రిక ఏదైనా చదవండి, కానీ ఈనాడు మాత్రం చదవండి. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్టు, దాంట్లో ఉన్నటువంటి విషయం మరి ఏ పత్రికలో కూడా ఉండదు. భారత రాజ్యాంగం గురించి ప్రతి సందర్భంలో ఏదో ఒక రోజు ప్రతిరోజు కూడా ఒక అంశం అనేది ఉంటుంది. ఏదైనా ఒక విషయ పరిజ్ఞానం మనం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈనాడు దినపత్రికలోనే జరుగుతుంది. జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్ అనేది చదువుకుని కోచింగ్లు తీసుకున్నంత మాత్రం మనం వెంటనే రాదు. అది సుదీర్ఘంగా తెలుగు దినపత్రికలో చదివే అలవాటు ఉన్న వాళ్ళందరికీ కూడా జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళన్నింటిలో కూడా ఈనాడు దినపత్రిక అనేది మెరుగ్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలందరి చేత చిన్న వయసు నుంచి కూడా దినపత్రికలు చదివే అలవాటు చేయండి. అందులో ప్రధానంగా ఈనాడు దినపత్రిక, హిందూ దినపత్రిక ఈ రెండును కూడా మొదటి నుంచి అలవాటు చేయండి. వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి పోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈనాడు గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ప్రధాన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే మన భారతదేశంలో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాలి, తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టకూడదనే నినాదాన్ని బలపరిచి గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రత్యేక విషయాన్ని నిలబెట్టినటువంటి పత్రిక నిలబెట్టినటువంటి దానిలో ప్రధాన పాత్ర పోషించింది ఈనాడు దినపత్రిక. ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ 1985లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షోభంలో ఉద్యమంలా రూపొందుకొని తిరిగి మళ్ళీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించడంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడంలో ఈనాడు పాత్ర అనేది కాదనలేని వాస్తవం. ఒక పార్టీ అనే కాదు, ఎక్కడైతే
ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడ పార్టీ ఉంటుంది, ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడ ఈనాడు దినపత్రిక ఉంటుంది, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని నిలదీసే వాళ్ళలో మొదటి వ్యక్తి కూడా రామోజీరావు గారు ఈనాడు దినపత్రికే. కాబట్టి మనం మరొకసారి ఈనాడు దినపత్రిక వాళ్ళ యాజమాన్యానికి 50 సంవత్సరాలు స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ పేపర్ గురించి మనం చెప్పాలంటే దాదాపు చాలా టైం సరిపోదు. కాబట్టి మనం సింపుల్గా నాకు తెలిసిన దాంట్లో నేను చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ఈనాడు దినపత్రికని అలాగే ఆదరించి అభిమానించి ఇప్పటికీ కూడా అన్ని దినపత్రికల కన్నా ఎక్కువ సర్క్యులేషన్ కలిగినటువంటి పత్రికగా ఈనాడు దినపత్రిక ఉండటం కూడా దాని ప్రత్యేకతను తెలియజేస్తుంది. ధన్యవాదాలు, నమస్కారం.